చూడండి. సో లాస్ట్ క్లాస్లో కార్టిలేజ్ అది కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూలోనే కార్టిలేజ్, బోన్ అండ్ బ్లడ్. ఓకేనా? సో కార్టిలేజ్ తర్వాత ఏంటివి? బోన్. చూడండి. సో ద బోన్స్ హ్యావ్ hard and non-pliable. ఏంటివి? హార్డ్ అండ్ నాన్ ప్లియబుల్. ప్లియబుల్ అంటే ఏంటి? బెండ్ అవ్వడం. నాన్ ప్లియబుల్ అంటే బెండ్ అవ్వడం. ఓకేనా? సో బోన్స్ హ్యావ్ హార్డ్ అండ్ నాన్ ప్లియబుల్ గ్రౌండ్ సబ్స్టెన్స్ rich in calcium salts, and collagen fibers, which gives bone its strength. అంటే ఏంటన్నా? సో బోన్స్ కి ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చేవి ఏంటవి? కాల్షియం సాల్ట్స్ అండ్ కొలాజిన్ ఫైబర్స్. ఓకేనా? సో బోన్స్ హ్యావ్ హార్డ్ నాన్ ప్లియబుల్ గ్రౌండ్ సబ్స్టెన్స్ రిచ్ ఇన్ కాల్షియం సాల్ట్స్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ విచ్ గివ్స్ బోన్ ఇట్స్ స్ట్రెంత్. బోన్స్ కి ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చేవి ఏవి అంటే calcium salts and collagen fibers. Okay, now next, the study of bones is called the study of bones is called osteology. Osteology. Ostia means bone. Ostia means bone. Logos means study. So the study of bones is called osteology. Next, bone is highly vascular. Highly vascular and highly blood supply or highly blood circulation. Epithelial tissue avascular, connective tissue vascular, cartilage avascular, bone highly vascular. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, bones support and protect. చెప్పండి. bones support and protect. దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనేవి soft tissues and organs. ఏంటివి? soft tissues and organs. So bones support and protect soft tissues and organs. Bones దేంతో ఫామ్ అవుతాయి నాన్న? The bones are made up of calcium salts and calcium, magnesium and phosphorus. So the bones are made up of calcium, magnesium and phosphorus. So bones ki ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చేవి ఏవి అంటే కాల్షియం. సో బోన్స్ లో కాల్షియం తగ్గింది అనుకోండి ఏమవుతాయి నాన్న? బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఓకేనా? సో ద బోన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. సో ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చేది ఏంటి? కాల్షియం. సో కాల్షియం తగ్గితే ఏమవుతుంది? బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఓకేనా? అవుతున్నారా? నెక్స్ట్, the bone marrow in some bones
The bone marrow in some bones is the main site of production of blood cells. So మీకు మనం చెప్పాను. సో బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? స్ప్లీన్, లివర్ అంటే బోన్ మ్యారో. సో బోన్ మ్యారో ఇస్ ది మెయిన్ సైట్ ఆఫ్ RBC ప్రొడక్షన్ ఆర్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్. ఓకేనా? నెక్స్ట్, bones interact with skeletal muscles. ఏంటవి? bones interact with skeletal muscles. So bones interact with skeletal muscles. ఏం చేస్తాయి? skeletal muscles అటాచ్ అయిపోయి దేని ప్రొడ్యూస్ చేస్తాయి? ప్రొడ్యూస్ మూమెంట్స్. bones interact with skeletal muscles and attach to them to bring about movements. Okay na? So muscles produce slow movements. Whereas bones combines with muscles. Bones combines with muscles to produce multiple movements. So they are called as levers, not lovers. Levers, LEVERS, levers. Sorry, so bones అనేవి దేని ఇంటరాక్ట్ అవుతాయి నాన్నవి? ఇంటరాక్ట్ విత్ స్కెలటల్ మజిల్స్. సో దాన్ని ఏం చేస్తాయి? మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మజిల్స్ ప్రొడ్యూస్ స్లో మూమెంట్స్, whereas bones combines with muscles to produce multiple movements. సో మజిల్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. ఎప్పుడైతే బోన్స్తో కంబైన్ అవుతున్నాయో అప్పుడు ఏం చేస్తాయి? మల్టిపుల్ మూమెంట్స్ చూపిస్తాయి. సో దాన్ని ఏమంటాం? సో దే ఆర్ కాల్డ్ యాజ్ లెవర్స్. ఓకేనా? నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, బోన్ సెల్స్ ఇంక్లూడ్స్ ఎట్లానేవి? బోన్ సెల్స్ ఇంక్లూడ్స్ important osteoclast, osteoblast, and osteocyte. So bone cells includes osteoclast, osteoblast, osteocytes. Distinguish between osteoclast and osteoblast. What change of that? What the gall of fighting? నోట్ చేశారమ్మా? చెప్పినప్పుడు మరి నోట్ చేశారా? చూడండి, మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి నాన్న? బోన్ సెల్స్. సో బోన్ సెల్స్ ఇంక్లూడ్స్ osteoclast,
ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోసైట్స్ చూడండి వాటి గురించి చెప్తాను. Osteoclast and the osteoclast. So these are the phagocytic cells. And the phagocytic cells. So phagocytosis ante enna? Phagocytosis ante the end of the bacteria or cellular debris. Phagocytes ante emaina హార్మోన్ఫుల్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కనిపించినాయి అనుకోండి, వాటిని ఏం చేస్తాయి? ఇవి తినేస్తాయి. ఫాగోసైట్స్ అంటే తినేయడం. ఓకేనా? సో ఆస్టియోక్లాస్ట్ ఆర్ ఏ సెల్స్ అవి? ఫాగోసైటిక్ సెల్స్. ఏ సెల్స్ అవి? ఫాగోసైటిక్ సెల్స్. ఆస్టియోక్లాస్ట్ మేజర్ రోల్ ఇన్ demineralization of bone. ఏంటది? demineralization of bone. సో demineralization అంటే ఏంటమ్మా? సో బోన్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి? మినరల్స్ తో కూడా ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ demineralization అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బ్లడ్. సో బ్లడ్ నుంచి ఏమవుతాయి అంటే కాల్షియం అయాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. చిన్నగా చెప్పండి బాబు. మా విద్యార్థి స్కూల్ నుంచి వచ్చినప్పుడు మన ఇనీషియల్ ఇంటిమేట్తో సహా విద్యార్థి స్కూల్లో డాక్టర్ ఓకే మీరందరూ పేపర్ తీసుకొని ఈ సబ్నేమ్, మీ పేరు, విద్యార్థి స్కూల్ అని రాయండి. ఏ సెక్షన్ రాయచ్చు ఒక పేపర్ మీద రాస్తాను. నేను ఒక ఆఫర్ చేస్తాను. ఏంటనేవి? ఆస్టియోక్లాస్ట్. ఏంటవి? ఆస్టియోక్లాస్ట్ ఆర్ phagocytic cells. Osteoclast major role in demineralization of bone. So bones దేంతో ఫామ్ అవుతాయి? మినరల్స్ తో కూడా ఫామ్ అవుతాయి. ఏంటివి? demineralization అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఫ్రమ్ ది బ్లడ్. ఓకేనా? సో which hormone causes demineralization of bone? Which hormone causes demineralization of bone? ఏంటది? PTH. అంటే ఏంటి? పారాథైరాయిడ్ హార్మోన్. ఏ హార్మోన్ అనేది? పారాథైరాయిడ్ హార్మోన్. ఓకేనా? సో విచ్ హార్మోన్ కాజెస్ demineralization of bone? PTH. పారాథైరాయిడ్ హార్మోన్ ఆర్ పారాథార్మోన్. నెక్స్ట్ ఆస్టియోబ్లాస్ట్. నెక్స్ట్ ఏంటన్నా? ఆస్టియోబ్లాస్ట్. సో ఇవి ఎలా ఉంటాయండి? ఎవరు ఉంటాయండి? యంగ్, యాక్టివ్ అండ్ ఫంక్షనల్. యంగ్, యాక్టివ్ అండ్ ఫంక్షనల్. సో ఎవరు ఉంటాయి? యంగ్ ఉన్న వాళ్ళు ఉంటాయి. యంగ్, యాక్టివ్ అండ్ ఫంక్షనల్. ఆస్టియోబ్లాస్ట్ మేజర్ రోల్ ఇన్ మినరలైజేషన్ ఆఫ్ బోన్. ఏంటనేది? మినరలైజేషన్ ఆఫ్ బోన్ అంటే ఏంటమ్మా? మినరలైజేషన్ ఆఫ్ బోన్ అంటే ఏంటి? యాడింగ్ కాల్షియం టు బోన్స్. బోన్స్కి ఏమి యాడ్ అవుతాయి? కాల్షియం అయాన్స్ అనేవి యాడ్ అవుతాయి. రివర్స్ అర్థమైంది అన్నిటికీ. వన్స్ అగైన్ రిపీట్. Osteoclast major role in demineralization of bone. Osteoblast major role in mineralization of bone. సో ఇక్కడ ఏమవుతాయి? కాల్షియం అయాన్స్ అనేవి బోన్స్కి యాడ్ అవుతాయి. ఓకేనా? విచ్ హార్మోన్ కాజెస్ మినరలైజేషన్ ఆఫ్ బోన్? ఏ హార్మోన్ అన్నది? కాల్సిటోనిన్. ఏ హార్మోన్ అది? కాల్సిటోనిన్. సో థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ a hormone called calcitonin. ఏంటది? calcitonin. ఓకేనా? సరే వినండి. సో
పారాథైరాయిడ్ హార్మోన్, కాల్స్టోనిన్, ఇవి రెండు కూడా యాంటాగ్నోస్టిక్ హార్మోన్స్. ఏ హార్మోన్స్ ఇవి? యాంటాగ్నోస్టిక్ అంటే ఆపోజిట్గా ఉంటాయి అని. ఎలా అంటే కాల్స్టోనిన్ హార్మోన్ ఏం చేస్తుంది? బ్లడ్లో కాల్షియం లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది. పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది? బ్లడ్లో కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే ఇవి రెండు ఒకదానికోటి ఏంటివి? యాంటాగోనిస్టిక్ హార్మోన్స్. యాంటాగోనిస్టిక్ మీన్స్ ఆపోజిట్. నెక్స్ట్ ఆస్టియోసైట్. నెక్స్ట్ ఏంటన్నా? ఆస్టియోసైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్, ఐపీలో 2 మార్క్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆస్టియోసైట్స్ ఎవరు ఉంటాయి? ఇవి ఏజ్డ్, ఇన్యాక్టివ్ అండ్ నాన్ ఫంక్షనల్ ఎవరు ఉంటాయి? ఇవి ఏజ్డ్, ఎలా ఉంటాయి? ఇన్యాక్టివ్ అండ్ నాన్ ఫంక్షనల్. when bones are broken అంటే బోన్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు ఆస్టియోబ్లాస్ట్ బికమ్ ఆస్టియోసైట్స్. బోన్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు ఆస్టియోబ్లాస్ట్ అనేవి ఎలా మారుతాయి? అనేవి ఆస్టియోసైట్స్గా మారుతాయి. ఇవి ఏ సెల్స్? ఇవి బోన్ సెల్స్. సో బోన్ సెల్స్ ఇంక్లూడ్స్ ఆస్టియోక్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్. Osteoclast major role in demineralization of bone. Osteoblast major role in mineralization of bone. Which hormone causes mineralization of bone? Calcitonin. Which hormone causes demineralization of bone? Parathyroid hormone. So when bones are broken, osteoblasts become osteocytes. So మనకి ఏది పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే వాళ్ళు ఏమవుతుంది? కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకే మనకి ఏజ్లో అనుకోండి, ఒకవేళ కాలు చేతులు ఏమైనా విరిగినా కానీ త్వరగా సెట్ అవుతాయి. అదే ఏజ్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది? సెట్ అవ్వవు. ఎందుకని వాళ్ళలో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇనార్గానిక్ సాల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. సో అందుకే ద బోన్స్ బికమ్ వీక్. ఓకేనా? నోట్ చేయండి. ఏజ్డ్, తర్వాత ఇన్యాక్టివ్, INACTIVE. Add calcium to bones. నోట్ చేశారా? వచ్చేయండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఆస్టియోక్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్. 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్. నోట్ చేశారా? మాట్లాడదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బోన్స్. నెక్స్ట్ ఏంటన్నా? టైప్స్ ఆఫ్ బోన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Types of bones. अच्छे ना?
వచ్చానా చూడండి ఏంటనేది టైప్స్ ఆఫ్ బోన్స్. సో బేస్డ్ ఆన్ ది మెథడ్ ఆఫ్ ఫార్మేషన్, based on the method of formation, based on the method of formation, based on the method of formation. First one, cartilaginous bones. Cartilaginous bones are cartilaginous bones are cartilaginous bones are endochondral bones. ఏంటన్నా endochondral bones are replacing bones, are replacing bones. మనకు కూడా ఇన్ని నిక్నేమ్స్ లేవు కదా, ఒక్కోదానికి మూడు ఉన్నాయి. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటవి? బేస్డ్ ఆన్ ది మెథడ్ ఆఫ్ ఫార్మేషన్, cartilaginous bones are endochondral bones are replacing bones. So these bones are formed due to ossification of hyaline cartilage. ఏంటన్నా ossification of hyaline cartilage. So what do you mean ossification? So ossification is the formation of bone. అంటే అది formation of bone ఉండాలి. So first అండి cartilaginous bones. These bones are formed due to ossification of hyaline cartilage. Ossification means bone formation developed from the hyaline cartilage. So weakest cartilage of all the three types, hyaline cartilage. Strongest cartilage of all the three types, fibrous cartilage. Example bones in forelimbs, bones in forelimbs and hind limbs, bones in forelimbs and hind limbs, and vertebrae. Forelimbs అంటే ఏంటి? హ్యాండ్స్ అండ్ hind limbs అంటే లెగ్స్ అండ్ ఓకేనా, అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏంటివి cartilaginous bones ఎలా ఫామ్ అయ్యాయి? దీస్ బోన్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు ossification of hyaline cartilage. Ossification అంటే ఏంటి? Formation of bone developed from the hyaline cartilage. Example, bones in forelimbs, hind limbs and vertebrae. Can go important point. Bone formation begins third month of fetal life in human being. అంటే బోన్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే థర్డ్ మంత్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది థర్డ్ మంత్ ఫీటల్ లైఫ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, dermal bones are investing bones. Dermal bones are investing bones or membrane bones So dermal bones are investing bones or membrane bones. So these bones are formed due to ossification of mesenchyma or membranes. సరే రండి తర్వాత వచ్చేది ossification అంటే ఏం చెప్పాం? Formation of bone. So these bones are formed due to ossification
ossification of mesenchyma. So mesenchyma derived from the mesoderm. Derived from the mesoderm. మనం చెప్పాం parenchyma ఎక్కడ ఉంటుంది అది ఎసిలోమేట్స్ లో చెప్పాం. The space around the visual organs filled with parenchyma. Hence there is no body cavity around the visual organs. సో ఇక్కడ mesenchyma ఇది. సో mesenchyma టిష్యూ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? బోన్ అండ్ కార్టిలేజ్. ఏంటది? బోన్ అండ్ కార్టిలేజ్. ఎగ్జాంపుల్ most of the bones of cranium. Most of the bones of cranium. Cranium అంటే ఏది? స్కల్ తలకాయ. అదే పుర్రె. ఓకేనా? నెక్స్ట్ ఫాలో అవుతున్నారు అందరూ? ఇంపార్టెంట్ ఇవి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కామ్ కూర్చోవద్దు. Next, third one, sesamoid bones. ఏంటనేది? Sesamoid bones. So sesamoid bones develops within tendon. So distinguish between tendon and ligament. చెప్పండి. Distinguish between tendon and ligament. Tendon connects muscle to bone, ligament connects bone to bone. Correct. So sesamoid bones develops within the tendon. Example patella, kneecap. Next, fishy form. ఏంటిది? ఫిషీ ఫామ్ అంటే కార్పల్స్. ఏంటది? కార్పల్స్ అంటే ఏంటంటే చూడండి. సో ఇవి మనకి కార్పల్స్ మణికట్టు అంటారు చూడండి. ఇవేంటివి? కార్పల్స్. సో కార్పల్ ఈజ్ ఫార్మ్డ్ బై 8 bones. ఎన్ని ఉంటాయి? 8 bones. ఇవి మెటాకార్పల్స్ 5 ఉంటాయి. 1 2 3 4 5. సో వీటిని ఏమంటాం? ఫాలెంజెస్ ఆర్ డిజిట్స్ అని చెప్తాం. ఓకే. సో కార్పల్స్ ఎందుకు కొంత ఫామ్ అవుతుంది? Carpal is formed by 8 bones. Metacarpal is formed by 5 bones. Phalanges or digits formed by 14 bones. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. So వీటిని phalanges or digits అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ది visceral bones. ఏంటది? Visceral bones. Last name na visceral bones. So visceral bones are formed due to ossification of visceral tissue within organs. So visceral tissue ఎక్కడ ఫామ్ అవుతుందంట? within organs అవి visceral organs. So then visceral bones are formed due to ossification of visceral tissue within organs. For example, ascardis. ఏంటిది? ascardis అంటే ఏంటి? in the heart of cattle. సరే వినండి. మనకి హార్ట్ అనేది దేంతో ఫామ్ అవుద్ది? మజిల్స్తో ఫామ్ అవుద్ది. దేంతో ఫామ్ అవుద్ది? మజిల్. బట్ ఇక్కడ క్యాటిల్లో హార్ట్ అనేది దేంతో ఫామ్ అవుద్ది? బోన్స్తో ఫామ్ అవుద్ది. దేంతో ఫామ్ అవుద్ది? బోన్స్. అలాంటి కంప్లీట్గా బోన్ కాదు. మళ్ళీ ఇప్పుడు మన హార్ట్ అనుకోండి, కంప్లీట్గా ఏమవుతుంది? మజిల్స్తో ఫామ్ అవుతుంది. అందుకే ఏమంటాం? ద హార్ట్ ఈజ్ థిక్ మస్కులర్ అంట. మస్కులర్ మీన్స్ మేడప్ ఆఫ్ మజిల్స్. బట్ ఇక్కడ క్యాటిల్లో హార్ట్ అనేది దేంతో ఫామ్ అవుతుందా? బోన్స్తో ఫామ్ అవుతుంది. అందుకే అస్కార్డిస్ అంటే అది అస్కార్డిస్ అంటే ఏంటి? బోన్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ క్యాటిల్. నెక్స్ట్ ఆస్పెనిస్. ఏంటిది? ఆస్పెనిస్. సో పెనిస్ ఈజ్ ఏ మెయిన్ కాపులేటరీ ఆర్గాన్. మీ అందరూ తెలిసిందే ఇది. సో పెనిస్ ఈజ్ ఏ మెయిన్ కాపులేటరీ ఆర్గాన్. ఓకేనా? సో
బోన్స్ ఇన్ పెనిస్, బోన్స్ ఇన్ పెనిస్ ఎట్లా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్స్, ఏంటది ర్యాట్స్, బ్యాట్స్ అండ్ కార్నివోరా. కార్నివోరా అంటే డాగ్స్ అండి, కార్నివోరా డాగ్స్. దాంట్లోనే ఓకేనా. చూడండి ఒకసారి మళ్ళీ చూడండి, ఇవి మ్యాచింగ్కి వస్తాయి. సో ఏంటివి విజువల్ బోన్స్ దేంతో ఫామ్ అవుతాయి? విజువల్ బోన్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు ఆసిఫికేషన్ ఆఫ్ వెదర్ టిష్యూ విత్ ఆర్గాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్డిస్ ది హార్ట్ ఆఫ్ క్యాటిల్ అంటే ఏంటి? బోన్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ క్యాటిల్. సో జనరల్ మన హార్ట్ అనేది మజిల్స్తో ఫామ్ అవుతుంది. సో క్యాటిల్ దేంతో ఫామ్ అవుతుంది? బోన్స్తో ఫామ్ అవుతుంది. ఆస్ పెనిస్, సో మామూలు హ్యూమన్ బెయిన్లో పెనిస్ అనేది దేంతో ఫామ్ అవుతుంది? టిష్యూస్తో ఫామ్ అవుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, కార్పోరా, క్యావర్నోజా, కార్పోరా, స్పాంజియోజం అని. బట్ వీటిలో దేంతో ఫామ్ అవుతుంది? బోన్స్ ఇన్ పెనిస్. దాంట్లో ర్యాట్స్, బ్యాట్స్, కార్నివోరా అంటే ఏంటి? డాగ్స్. వచ్చి